ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 24ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో మనస్సును ఎలా నిగ్రహించాలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకం ఆ యోగ సాధనలో ఒక ముఖ్యమైన మెట్టు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మన సంకల్పాల నుండి పుట్టే కోరికలన్నింటినీ పూర్తిగా ఏమాత్రం మిగల్చకుండా వదిలిపెట్టి మనస్సుతోనే ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుండి నియంత్రించాలి. ఇక్కడ సంకల్పమంటే ఇది నాకు కావాలి, అది దొరికితే నేను సంతోషంగా ఉంటాను అని మనం మనస్సులో ఊహించుకునే కోరికలు. అలాంటి ఊహాజనిత కోరికలను మొదట త్యజించాలి. ఆ తరువాత మన ఇంద్రియాలు బయటి విషయాల వైపు పరుగెత్తకుండా మనస్సు అనే కళ్లెంతో వాటిని అదుపులో ఉంచాలి. ఈ శ్లోకంలోని భావం మనకు దృఢ నిశ్చయాన్ని, ఆత్మనిగ్రహాన్ని నేర్పుతుంది. నిజమైన స్వేచ్ఛ, ప్రశాంతత మన కోరికలను, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నప్పుడే లభిస్తుంది. మన అంతర్గత ప్రపంచానికి మనమే రాజుగా ఉండాలని ఈ శ్లోకం ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఇలా ఉపయోగించుకోవచ్చు. ఒక వస్తువుపై కోరిక కలిగినప్పుడు ఇది కేవలం మనస్సు సృష్టించిన తాత్కాలిక ఆకర్షణ అని గుర్తించి దాన్ని నియంత్రించాలి. పనిలో అనవసర ఆలోచనలు వచ్చినప్పుడు మనస్సును తిరిగి పనిపైకి మళ్లించడం కూడా ఈ సాధనలో భాగమే. ఇది మన ఏకాగ్రతను, మానసిక శక్తిని పెంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.